For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు గడుపుతున్న బిజీ లైఫ్లో మనం చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాము, అలాగే ఎక్కువగా బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటాము. బట్ బయట నుంచి మనకి ఇంట్లోకి రాగానే మనకు స్ట్రెస్ బూస్టర్గా పనిచేసేది ఎవరు? ఎస్, కిడ్స్ మాత్రమే. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసటతో ఉన్నా, ఎంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నా కూడా ఒక్కసారి ఇంట్లోకి రాగానే చిన్న చిన్న పిల్లల్ని చూడగానే మన అలసట అంతా కూడా మర్చిపోతూ ఉంటాం. మరి ఇవాళ మనకి స్ట్రెస్ బూస్టర్గా ముగ్గురు చిచ్చరి పిడుగులు మన స్టూడియోలో ఉన్నారండి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ అల్లరి ఏంటో ఇవాళ చూసిద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు మేరీ? ఇండియా. ఎందుకు డల్గా ఉన్నావు నువ్వు? అందరితో నీట్గా మాట్లాడుతున్నా, నాతోనే నీట్గా మాట్లాడతా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా. చాక్లెట్స్ ఇష్టమా? ఏమి ఇష్టం నీకు? పప్పు. మమ్మీనే ఇష్టమా? ఎందుకురా? డాడీ రోజు కొడతా అంటాడు. ఏం చూస్తావు టీవీలో? నరేంద్ర మోదీ ఎవరు? ఇండియా. ఇండియా. ఒక పాట పాడు. తెలీదు. హాయ్ నాన్నలు. హాయ్. సూపర్, వెరీ గుడ్. నీ పేరేంటి? మేరీ. మేరీ. ఎక్కడి నుంచి వచ్చావు మేరీ? ఇండియా. ఇండియానా? ఇండియాలో ఎక్కడ? ఆలోచిస్తున్నా. హైదరాబాదా మీది? హైదరాబాద్ నుంచి వచ్చావా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. విత్ స్కూల్? ఆర్కిడ్స్. ఆర్కిడ్సా? ఓకే. ఇంటి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? జ్యోతి. జ్యోతి ఎవరు? మా మమ్మీ. మీ మమ్మీ పేరు జ్యోతియా? జ్యోతి అంటావా మమ్మీని ఇంట్లో? మమ్మీ అంట. మమ్మీ అంటావా? హాయ్ పింక్ బేబీ. ఎందుకు డల్గా ఉన్నావు నువ్వు? నీ పేరేంటి? మోకాంక్ష. ఫుల్ యాక్టివ్ కదా, ఎందుకు డల్గా ఉన్నావు? ఎందుకు మోకాంక్ష డల్గా ఉన్నావు? అందరితో నీట్గా మాట్లాడుతున్నా, నాతోనే నీట్గా మాట్లాడతా. నీతోటే నీట్గా మాట్లాడుతున్నాను తల్లి. సరే ఎట్లా మాట్లాడాలి చెప్పు. అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. అలిగావా నా పైన? ఎందుకు నాన్న? నీకు చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్ ఇస్తాను. ఓకే మోకాంక్ష, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బోరబండ. బోరబండ నుంచి వచ్చావా? నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? డాడీ. డాడీ తీసుకొచ్చారా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? రామచందర్ మెమోరియల్ స్కూల్. ఓ ఓకే మోకాంక్ష. ఆర్ఎంఎస్ అంటే రామ్స్. అవునా? ఓకే సరే, ఆమె ఇంట్రడక్షన్ తీసుకున్న తర్వాత మీ అందరితో మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? హాయ్ బేబీ. నీ పేరేంటి? వివిక్త. వివిక్తనా? చాలా బాగుంది నీ పేరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా. నువ్వు కూడా ఇండియా నుంచి వచ్చావా? ఎక్కడ? ఇండియాలో ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లోనా? నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా మమ్మీ. మీ మమ్మీయా? మీ మమ్మీ పేరేంటి? శ్రావణి. ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? ఫస్ట్ క్లాస్. మేరీ, ఏం చేస్తున్నావు? నీకు పాటలు పాడడం వచ్చా? పాటలు పాడతావా? ఒక పాట పాడు. తెలీదు. తెలీదా? పాటలు వచ్చు అంటావా అన్న? ఏమొచ్చు నీకు? రైమ్స్ వచ్చా? ఆ పాట ఇంకా నేర్చుకోలే. ఏ పాట నేర్చుకోలేదు? ఉన్న చోట ఉండవు. నీ జడలు బాగున్నాయి క్యూట్గా. ఎవరు వేశారు నీకు అవి? మమ్మీ. మమ్మీ వేసిందా? ఓకే. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. మమ్మీనే ఇష్టమా? ఎందుకురా? డాడీ రోజు కొడతా అంటాడు. అవునా? ఎందుకని? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాలేదు. తెలీదు. నువ్వు ఏదో చేసుంటావు, అందుకే డాడీ కోపడతారు. అలా బాగా చేస్తావు కదా నువ్వు, అందుకని. ఓకే, నువ్వు ఒక్కదానివేనా? అక్కలు, అన్నయ్య, చెల్లి ఎవరు? అక్కడ అక్క ఉంది. అక్కుందా? అక్క పేరేంటి? విన్సీ. విన్సీ. ఓకే. నీకేమంటే ఇష్టం?
చాక్లెట్స్ ఇష్టమా? ఏమి ఇష్టం నీకు? పప్పు. పప్పు అంటే ఇష్టమా నీకు? చాక్లెట్స్ తినవా? గుడ్ గర్ల్. నీకు రైమ్స్ వచ్చా మరి? ఎందుకు? నువ్వు సెకండ్ క్లాస్ కదా? నీకు కాదు, ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఓకే. మీ స్కూల్లో ఏం చెప్తూ ఉంటారు మీకు క్లాస్లో? తెలుగు, నెంబర్స్. 1 2 3 వచ్చా? చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎన్ని వచ్చు మొత్తం? 100. వరకు వచ్చా నీకు? సూపర్. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఆడుకుంటావా, చదువుకుంటావా, అలా చేస్తావా? ఏం చేస్తావు? డ్రెస్ మార్చుకొని టీవీ చూస్తా. టీవీ చూస్తావా? ఏం చూస్తావు టీవీలో? ఏమంటే ఇష్టం నీకు? షార్ట్స్. షార్ట్స్ చూస్తావా? ఇన్స్టా షార్ట్స్ చూస్తావా? ఓ, ఎలాంటివి చూస్తావు? పాటలు చూస్తావా? కిడ్స్వి బొమ్మలు చూస్తావా? కిడ్స్ బొమ్మలు. ఓకే. అందులో స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు కదా? స్టోరీస్ వచ్చా నీకు? ఎందుకు? డాన్స్ చేస్తావా నువ్వు? ఓకే. ముఖాంక్ష, నువ్వు పాటలు పాడుతూ ఉంటావు కదా బాగా. ఏ పాటలు ఇష్టం నీకు? మూవీ పాటలు ఇష్టమా? ఒకసారి పాట పాడతావా? నీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా? నాకు ఎలా తెలుస్తుంది నీకు ఇష్టమైంది? రీసెంట్గా పాటలు నువ్వు పాడతావు కదా, నేను విన్నాను నువ్వు పాడినప్పుడు. నీకు ఇష్టమైన సాంగ్ పాడు. సాగర్ జయ కటీషతి లోకం జాగర్ రామతోత అదులిత భక్తమ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విగ్రహ బజరంగి కుమతిను వారసుమతి కేశంగి కాంచన వరణ విరాజ శివేశ కానల కుండల కుంచిత కేశ. సూపర్ ముఖాంక్ష, సూపర్. ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. మమ్మీ నేర్పించిందా? నువ్వు డైలాగులు కూడా బాగా చెప్తావు కదా, ఒక డైలాగ్ చెప్పవా? అడవిలో జంతువులు ఒక అడుగు వెనక్కి వేసాడంటే పులొచ్చిందని అర్థం. అదే పుల ఒక 4 అడుగులు ముందుకి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం. సూపర్ తల్లి. పుష్ప మూవీలో డైలాగ్ ఇది. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? మూవీలో చూసి నేర్చుకున్నావా? నీకు ఒక్కసారి చెప్పగానే మొత్తం అర్థమైపోతాయి కదా ముఖాంక్ష. గుడ్ గర్ల్. ముఖాంక్ష, నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారా? బాగా బెస్ట్ నీకు ఎవరు నచ్చుతారు బాగా? తేజశ్రీ. నా దగ్గర క్లే కూడా ఉంది. ఆ తేజశ్రీ ఉంటది కదా మా ఫ్రెండ్, మొత్తం తీసుకుంటానే తీసుకుంటది. అప్పుడు నువ్వేమనవా? స్కూల్ కి తెస్తుంది. స్కూల్ కి తెస్తే ఏ క్లే తెచ్చావబ్బా అని అడుగుతుంది. స్నాక్స్ టైమ్ లో హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్తే అని అడుగుతుంది. తెచ్చానని అడిగితే ఇచ్చేయబ్బా అంటుంది. ఇచ్చేస్తావా అప్పుడు నువ్వు? ఇచ్చేస్తా. నన్ను నీకు ఇష్టం కాబట్టి ఇచ్చేస్తావా తనకి? ఓకే. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ అడిగింది అనుకో, అప్పుడు ఏం చెప్తావు మమ్మీకి నువ్వు? మమ్మీ మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. మమ్మీ దెబ్బలు పడతాయి అంటారా? ఏమంటది? ఇప్పుడు వివిక్తతో మాట్లాడదాం. హాయ్ వివిక్త, క్యూటీ గర్ల్. నీకెవరంటే ఇష్టం? మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? ఎందుకని? నిన్ను బాగా ఎవరు పాంపర్ చేస్తారు, మమ్మీయా డాడీయా? డాడీ చేస్తారా? నువ్వు అడిగిందల్లా కొనిస్తారా? ఓకే. నీకేమొచ్చు? నీకు సాంగ్స్ వచ్చా, రైమ్స్ వచ్చా? నీకేమొచ్చు? రైమ్స్ వచ్చా? ఒక పాట పాడతావా? ఒక రైమ్ పాడతావా? మర్చిపోయావా? ఓకే. నువ్వు సినిమా చూస్తూ ఉంటావా? ఏ సినిమా ఇష్టం? ఏ హీరో ఇష్టం నీకు? బాహుబలి. ప్రభాస్ ఇష్టమా? బాహుబలి చూసావా మరి? ఎన్నిసార్లు చూసావు? 3 times చూసావా? అమ్మా, టీవీలో చూసా. టీవీలోనే 3 times చూసావా? నీకేం నచ్చింది బాగా బాహుబలిలో?
బాహుబలిలా నాకు దేవుడు ఇష్టం. ఏ దేవుడు నానా? ఎత్తుకుంటాడు కదా బాహుబలి. శివుడు ఇష్టమా? ఓకే. పాటలు వచ్చా నీకు? బాహుబలి పాటలు వచ్చా నీకు? నేను చూస్తా. చూస్తావు అంతే. ఓకే. అక్క నాకు పాట నీకు పాట వచ్చా? తనతో ఒకసారి పాడిన తర్వాత మళ్ళీ నీతో పాడిస్తాను, ఓకేనా? ఇప్పుడు వివిక్త కూడా పాడుతుంది నాకు పాట. జై శ్రీరామ్ కూడా వచ్చు. వచ్చా పాడనా? జై శ్రీరామ్ రా 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 జై శ్రీరామ్ జై అంతేనా? శ్రీరామ్. ఎంత క్యూట్ గా ఉందా నీ గొంతు. వినిపించ కూడా వినిపించట్లే. నేను పాడాలా? నువ్వు పాడతావా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాతారామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాతారామ్ అంటుంది. అంటుంది అట్లా అని. మరి నువ్వు ఎందుకు ఇలా పెట్టుకున్నావు? ఎందుకు? ఎక్కువ సౌండ్ ఎక్కువ పాడుతున్నావా మోకాంక్ష? ఎక్కువ సౌండ్ చేస్తుందా? ఏ నీకు నాయిస్ పడదా? ఎక్కువ మాట్లాడొద్దా? తక్కువ మాట్లాడాలా? నువ్వు తక్కువ మాట్లాడతావా ఎక్కువ మాట్లాడతావా ఇంట్లో? తక్కువ. ఎందుకు? నువ్వు అల్లరి చేస్తావా అక్క ఎక్కువ అల్లరి చేస్తుందా? నువ్వే అల్లరి చేస్తే నీ గొంతు ఇంతే ఉంది, నువ్వు అల్లరి చెయ్యవు. నీ ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? ఉన్నారు. ఎవరంటే ఇష్టం నీకు? మానస. మానసనా? ఎందుకు? మానస స్కూల్లో నాతో రోజు ఫ్రెండే. నీకు రోజు ఫ్రెండే మానస? మానస ఒక్కతేనా ఇంకెవరైనా ఉన్నారా? మానస మేఘన కూడా. మేఘనాథ్ కూడా. బాయ్ కూడా ఉన్నాడా? మేఘన మానస. మేఘనానా? వాళ్ళ లంచ్ బ్రేక్స్ ఒకేలా ఉంటాయి, వాళ్ళ ఫేస్ కూడా ఒకేలా ఉంటుంది, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ వేరేవి. హ్యాండ్ బ్యాగ్స్ వేరేవి. ఇద్దరు సేమ్ సేమ్ ఉంటారా? అందుకే నీకు ఇద్దరు ఇష్టమా? ఓకే. మోకాంక్ష, నీ హెయిర్ ఏంటో అంత పెద్దగా ఉంది? ఏం ఏం పెడుతూ ఉంటావు? నా చూడు ఎంత చిన్నగా ఉందా హెయిర్. చిక్ షాంపూ పెడతావా? ఓకే. నీకు హెయిర్ స్టైల్ ఎవరు వేసారు? మమ్మీ వేసిందా? ఓకే. నీ డ్రెస్ కూడా అన్ని మమ్మీ సెలెక్ట్ చేస్తుందా? ఓకే. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఒక్కరైతే ఎవరు చెప్తావు ఎక్కువ? మామీయా? నీ లిప్స్టిక్ మొత్తం తినేస్తున్నావురా నువ్వు. నీకు ఇష్టమా? ఆకలిస్తుందా? ఆకలిస్తే లిప్స్టిక్ తినాలి. మరి ఏం తింటారు? అక్క అది కూడా తెలుసా, నా నాలుక పింక్ రావడానికి లిప్స్టిక్ నడుస్తుంది. అలా 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 తినొద్దు. నేను తినలేదు. గుడ్ గర్ల్ నువ్వు. పాట పాడతా, నువ్వు సెలెక్ట్ చేసిన పాటే పాడతా. నేను సెలెక్ట్ చేసిన పాట పాడతావా? అక్క సీరియల్ అక్కడ పాడాలా? ఓకే డన్. మా బేబీ నీకు ముద్దులు పెట్టాలి, మా బేబీ చిన్న చేయాలి, మా బేబీ ముద్దులు పెట్టాలి, మా బేబీ పెరి పెరి పెరిపోయిన పిల్ల పక్కన నవ్వలు పోయిన పెళ్లి శివైపోయావు. హాయ్ పెరి పెరి పెరిపోయిన పిల్ల పక్కన నవ్వలు నా పులుసు అయిపోయావు. హాయ్. సూపర్ కదా, బాగా పాడింది కదా. క్లాప్స్. సూపర్ 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 సూపర్. ఏ సినిమా పాడేది? గుంటూరు కారం. గుంటూరు కారమా? నువ్వు చూసావా సినిమా? నాకు ఇష్టం అది. అవునా? వివిక్ బాగా టైర్డ్ అయిపోయావా? నీ వాచ్మాన్ ఎవరు తెచ్చారు? అన్న. అన్న తెచ్చాడా? చాలా బాగుంది. నీకు ఏ కలర్ అంటే ఇష్టం వివిక్త? గ్రీన్, రెడ్, ఇంకా పింక్. ఓకే. ఎల్లో కూడా. అన్ని కలర్స్ ఇష్టమా నీకు? రెయిన్బో కలర్స్ అన్నీ ఇష్టం నీకు? ఓకే. నువ్వు ఇందాక ఒక పాట పాడుతా అన్నావు కదా నా కోసం, గుర్తొచ్చిందా? బటర్ఫ్లై సాంగ్. సూపర్. బటర్ఫ్లై పాడేసాయి. బటర్ఫ్లై బటర్ఫ్లై where are you going, where are you going, out in the garden, out in the garden, dancing 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 dancing, pretty pretty butterfly, lovely lovely butterfly. సూపర్ తల్లి. వివిక్త మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు? బాబాయ్, పిన్ని, ఇవిక, నాని, తాత, ఇంకా మమ్మీ, డాడీ, ఇంకా నేను. నీ పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. నీకు అంతమందిని ఎవరంటే ఇష్టం? ఫ్యామిలీ మొత్తం ఇష్టం. ఫ్యామిలీ మొత్తం ఇష్టమా? ఓకే. నాన్నమ్మ తాత దగ్గర వెళ్తూ మాట్లాడుతూ ఉంటావా? నీ కథలు చెప్తూ ఉంటారా?
ఏం చెప్తూ ఉంటారు? ఎలాంటి స్టోరీస్? వాళ్ళ దగ్గర పడుకుంటావా నువ్వు? పైన పడుకుంటావా? నీకు స్టోరీస్ చెప్తూ ఉంటారా? నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వే చెప్తూ ఉంటావు స్టోరీస్ రోజు ఒకటి. ఏం చెప్తావు? ఏం స్టోరీ నాకు చెప్పవా? అప్పుడు మమ్మీ చెప్పింది సగం నువ్వు చెప్పు నాకు ఇప్పుడు, ఆ సగం చెప్పు. గుర్తుకొస్తారా? లాస్ట్ ఇయర్ చెప్పిన లాస్ట్ చెప్పింది గుర్తుకొస్తలేదా? సరే, ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకి ఒక చాక్లెట్. ఓకేనా? రెడీయా? ఓకే. స్పైడర్ మ్యానా? ఎందుకు మీకు ఇష్టమా స్పైడర్ మ్యాన్? చూస్తున్నారా? బాయ్స్ కి బాయ్స్ ఇష్టం, గర్ల్స్ కి గర్ల్స్ ఇష్టం. గర్ల్స్ కి గర్ల్స్ ఇష్టమా? ఓకే, ముగ్గురికి సూపర్ చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి. ఎవరికి ఇష్టం? మహేష్ బాబు. ముగ్గురికి ఇష్టమా? సూపర్. నేను మహేష్ బాబు కూతురుగా చేస్తా. ఓకే, డన్. నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ఎవరు? ఇండియా. ఇండియా? ఇండియాలో ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సూపర్ తల్లి. ఈయనెవరు? గాంధీ. మహాత్మా గాంధీ. ఎక్కడ చూసారు? ఇండియాలో. ఇంకా మీరు నువ్వు ఎక్కడ చూసావు? డబ్బుల్లో. గుడ్ గర్ల్. డబ్బులు చూసావా? ఎన్ని డబ్బులు ఉన్నాయిరా మీకు? నాకు ఇస్తావా డబ్బులు కొన్ని? నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేవా? మీరు నువ్వు ఇస్తావా నాకు డబ్బులు? ఎన్ని ఇస్తావు? 5 రూపీసా? అక్క 5 రూపీస్ అక్క నేను ఇచ్చేదైతే 100 రూపీస్ ఇస్తా. అబ్బా, థ్యాంక్స్ మొగాంక్ష. 100 రూపీస్ ఇస్తుందంట నా నాకు. దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. నాకైతే 500 అని ఇచ్చేస్తా. ఓకే. 300 500 నేను 1000 ఇవ్వగలను. ఇదేంటి? ఫ్లవర్స్ ఇష్టమా మీకు? మీకు ఏ ఫ్లవర్ ఇష్టం మేరీ? ఎల్లో ఫ్లవరా? నీకు? రోజ్ ఫ్లవర్. నీకు? రెడ్ రోజ్ ఇష్టమా? అరే, మీ ముగ్గురికి అన్ని సేమ్ ఇష్టం. సేమ్ చెప్తున్నారు అన్ని. బయట మాట్లాడుకొని వచ్చారు కదా, నువ్వేం చెప్తారు చెప్పాలని నాకెందుకో డౌట్ ఉంది మీ ముగ్గురు మీద. నిజం చెప్పు మేరీ. నిజం కదా? నువ్వు గుడ్ నిజం చెప్తావు. సరేలైతే నమ్మేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు? గోవిందనా? కరెక్ట్ చెప్పండి. ఇంకొక పిక్చర్ చూపిస్తా. కృష్ణుడు. శ్రీరామ్. నువ్వు చెప్పు. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? హనుమానా? ఎందుకురా? బలం వస్తుందనా? సూపర్. ఇలాగా మనకి ఏదైనా ఎవరైనా తొయ్యమంటే మనకి బలం రాదనుకో, జై శ్రీరామ్ అని ఇలా గుద్దియచ్చు. అంతేనా? ఓకే. మీరు ఇంట్లో కూడా ఇలాగే ఎలా చేస్తూ ఉంటారా? ఓకే. అయ్యో రామా అంటారా ఇంట్లో అందరు మిమ్మల్ని? మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చిందా? ఎలా అనిపించింది? చేశారా? ఓకే, సూపర్. మాకు కూడా మీతో మాట్లాడినందుకు నేను చాలా 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 స్ట్రెస్ రిలీఫ్ అయినా. ఓకేనా? మీరు బాగా చదువుకొని మళ్ళీ పెద్ద ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్.